అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతమ అవతార్ మెహర్ బాబా 1952 నవంబరు 8వ తేదీన పశ్చాత్తాప ప్రార్థన ఆంగ్లంలో చెప్పారు. ఈ ప్రార్థన చదివే సమయంలో బాబా స్వయంగా నిలబడి ఆ పశ్చాత్తాప ప్రార్థనలో పాల్గొన్నారు. అది 1952 నవంబరు 7 నుండి 1952 నవంబరు 9వ తేదీ వరకు 3 రోజులు సహవాసు ఏర్పాటు చేశారు మెహ్రాబాద్లో. దాదాపు 300 మంది ప్రేమికులు ఈ సహవాసులో పాల్గొన్నారు. అందరూ బాబాతో పాటు పశ్చాత్తాప ప్రార్థన చేయడంలో పాల్గొన్నారు. తనకు సంబంధించిన వారందరి కోసం బాబా స్వయంగా పశ్చాత్తాప ప్రార్థన చేశారు, అంటే అందులో పాల్గొన్నారు. ఈ పశ్చాత్తాప ప్రార్థన ఉర్దూ, మరాఠీ భాషలలో అనువదింపబడింది. ఆ తర్వాత ఈ ప్రార్థన ప్రపంచంలోని పలు భాషలలోకి అనువదింపబడింది. అవతార్ మెహర్ బాబా 1952 నవంబరు 8వ తేదీన మెహ్రాబాదులో ఆహుతులైన అనేక మంది ప్రేమికుల సమక్షంలో మొదటిసారి పశ్చాత్తాప ప్రార్థనను డాక్టర్ విలియం డాంకిన్చే చదివించారు. ప్రేమికుల ప్రేమకు చేతులు జోడించి వారినుద్దేశించి తాను సాధారణ సాధకుని పాత్రలో చేసిన తప్పులకు, పొరపాట్లకు భగవంతుని ముందు పశ్చాత్తాపం చెంది క్షమించమని వేడుకుంటాను అని ప్రకటించారు మెహర్ బాబా. సాధారణంగా సాధకుడు అజ్ఞానం వలన కలిగే కోరికలు, బంధాలు, కలతలు, సందేహాలు, నిరాశ, నిస్పృహలు, కష్టాలు, బాధలు వీటితో సతమతమవుతూ ఉంటాడు సాధకుడు. అతనిలో చెలరేగే చెడు తలంపులు, చెడు భావనలు, చెడు మాటలు, చెడు చేతలు అన్నీ అతని మనసును కలుషితం చేస్తాయి. మెహర్ బాబా అన్నారు, తాను సాధకునిగా చేసే ఈ పశ్చాత్తాప ప్రార్థన తన కొరకు గాక తనకు సంబంధించిన వారందరి ప్రయోజనం కొరకు అని చెప్పారు మెహర్ బాబా. ప్రతి యుగంలోనూ భగవంతుడు భూమిపై అవతరించినప్పుడు ఆయన తాను అవలంబించే జీవన విధి విధానాల ద్వారా మానవులను ఉత్తేజపరుస్తాడు. అవతార పురుషుని జీవన శైలి ప్రజలకు ఆదర్శమవుతుంది, వారికి మార్గాన్ని నిర్దేశిస్తుంది. అలాగే ఈ యుగంలో కూడా భగవంతుడు మెహర్ బాబాగా జన్మించి నిరంతరం భగవత్ చైతన్యం అనుభవిస్తూ తనను తాను అవతారునిగా ప్రకటించుకున్నప్పటికీ ఒక సాధారణ మానవుని వలనే జీవించారు అవతార్ మెహర్ బాబా. ఒక సాధకునిగా మారి సాధన, ఆచరణ అనే పదాలకు నిజమైన నిర్వచనంగా నిలిచారు అవతార్ మెహర్ బాబా. బాబా అన్నారు, భగవంతుడు తప్ప ఏది సత్యం కాదు. దైవం పట్ల ప్రేమ తప్ప అసలైన విషయం మరేదీ లేదు. భగవంతుడొక్కడే సత్యం, భగవంతుడే వాస్తవం. నిజంగా ఉన్నట్లు కనిపిస్తున్న ఈ మాయ అంతా మిథ్య. భగవంతుడు నేను ఒక్కటే అన్నారు అవతార్ మెహర్ బాబా. భగవంతుని కరుణాన్వితమైన ఉన్నతమైన స్వభావం క్షమాగుణం. ఎంతటి ఘోర పాపాత్ముడినైనా క్షమించగలవాడు భగవంతుడు ఒక్కడే. కానీ చిత్తశుద్ధితో, కపటం లేని హృదయంతో ఆయనను క్షమాపణ కోరాలి మనం. కాబట్టి ముందుగా మనం పశ్చాత్తాపం అనే పదానికి అర్థం తెలుసుకుందాం. ప్రపంచంలోని వివిధ సంస్కృతులు ఈ పదానికి పలు అర్థాలు చెబుతున్నాయి. పశ్చాత్తాపం అంటే కఠినమైన శారీరక బాధ, వేదన మరియు చిత్రహింసలతో కూడుకున్నది అని సాధారణంగా అందరూ అనుకుంటారు. నిజానికి పశ్చాత్తాపం అంటే మానసికంగానూ ఆధ్యాత్మిక దృక్పథంలోనూ ప్రాథమిక మార్పులు కలిగి
ఏది తప్పో ఏది పాపమో తెలుసుకుని మళ్ళీ మళ్ళీ ఆ పనులు చెయ్యకుండా ఉండడమే అసలైన పశ్చాత్తాపం. అసలైన పశ్చాత్తాపంలో 3 విషయాలు ఉంటాయి. అవేంటంటే, 1 తప్పును తప్పుగా గుర్తించి దానిని మళ్ళీ చెయ్యకుండా ఉండడం. 2 చేసిన తప్పుకు దైవాన్ని శరణుజొచ్చి క్షమాభిక్ష వేడుకోవడం. 3 మరలా అలాంటి తప్పులు చెయ్యకూడదు అని నిజాయితీగా దృఢ సంకల్పం చేసుకోవడం. ప్రీతమ అవతార్ మెహర్ బాబా డిస్కోర్సెస్లో ఇలా చెప్పారు. నిజమైన పశ్చాత్తాపంలో చేసిన తప్పుకు నిరంతరం బాధపడడం కాకుండా అలాంటి పని భవిష్యత్తులో మళ్ళీ చెయ్యకుండా మనసులో నిర్ణయం తీసుకోవడం జరగాలి. ఆ ప్రయత్నంలో చిత్తశుద్ధి, ఆత్మవిశ్వాసం కొరవడితే ఆ పశ్చాత్తాపం యొక్క ఉద్దేశం నెరవేరదు అన్నారు బాబా. ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఈ పశ్చాత్తాప ప్రార్థనను డాంకిన్ చేత ఇంగ్లీష్లో చదివించారు. చదువుతున్నంతసేపు బాబా హృదయపూర్వకంగా తప్పులకు పశ్చాత్తాపం చెందుతున్నానని, భగవంతుణ్ణి క్షమించమని వేడుకుంటూ తిరిగి ఆ పొరపాట్లను మరెన్నడూ చెయ్యనని మామూలు మనిషి వాగ్దానం చేస్తున్నట్లుగా నెమ్మదిగా 2 చేతులతో లెంపలు వేసుకోసాగారు అవతార్ మెహర్ బాబా. బాబా ప్రేమికులమైన మనమంతా పర్వతిగారి ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన ప్రతినిత్యం చదువుకుంటూ ఉంటాం మనం. ఈ ప్రార్థనలు బాబా తన ప్రేమిక లోకానికి అందించడమే గాక ఆయన కూడా స్వయంగా పాల్గొన్నారు. 2 మోటారు ప్రమాదాలు పర్యవసనంగా బాబా ఎక్కువసేపు నిలబడలేనప్పటికీ ఒకసారి ఇరిచిని ప్రార్థనను వేగంగా చదవమంటూ అతి కష్టం మీద మండలి వారి సాయంతో నిలబడి ప్రార్థనలో పాల్గొన్నారు మెహర్ బాబా. సర్వజ్ఞుడైన ఆయన అలా కష్టపడడం చూసి మండలివారు ఆయనను దాని గురించి ప్రశ్నించారు. దానికి బాబా అన్నారు, తాను స్వయంగా ప్రార్థనలో పాల్గొనడం వలన భావి తరాల వారికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు మెహర్ బాబా. సాధారణ మానవుడు ఎన్ని తప్పులు చేయడానికి వీలుందో అవన్నీ ఈ ప్రార్థనలో పొందుపరచబడ్డాయి. సాధారణంగా మనం చేసిన పొరపాట్లకు సారీ అనే మాట చెప్పి వదిలేస్తూ ఉంటాం మనం. మళ్ళీ తిరిగి అదే పొరపాటు చెయ్యకూడదనే ఆలోచన ఉండదు మనకి. కానీ బాబా ఉద్దేశంలో మనం చేసిన పొరపాట్లకు నిజంగా పశ్చాత్తాపపడితే మళ్ళీ ఆ తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి మనం. రోజు ప్రార్థన చేస్తున్నాం కాబట్టి చేసిన తప్పులన్నీ బాబా క్షమిస్తారు అని భావించడం పొరపాటే. హృదయపూర్వకంగా చేయని ఏ ప్రార్థనైనా చిలుక పలుకులాగా యాంత్రికంగా మారుతుందే తప్ప దానివల్ల ప్రయోజనం ఉండదు అని మెహర్ బాబా తెలియజేస్తూ అది భగవంతునికి వినబడదు కూడా అన్నారు మెహర్ బాబా. ఉన్నత ఆత్మయైన రబియాను ఆమె అనుచరుడు ఇలా అడిగాడు, అమ్మా, నేను గనక నిండు పశ్చాత్తాపాన్ని అనుభవిస్తే నా మీద భగవంతుని కృప ప్రసరిస్తుందా అని అడిగాడు అతను. అందుకు రబియా ఇలా సమాధానమిచ్చింది, అమాయకుడా, మొదట భగవంతుని కరుణ నీ మీద ప్రసరిస్తేనే నీలో నిజమైన పశ్చాత్తాపం రగులుకుంటుంది అని బదులిచ్చింది రబియా. బాబా ప్రేమికులకే కాదు, యావత్ మానవాళికి ప్రభుస్తుతి, పశ్చాత్తాప ప్రార్థనలు 2 అమూల్యమైన వరాలు. మన మీద ఆయన కృప కారణంగానే ఆయన ఈ ప్రార్థనలు వరంగా ప్రసాదించారు. అంతేకాదు అందరిలో ఉన్న తన అవిభాజ్యమైన అస్తిత్వాన్ని నిరంతరం అనుభవించే అవతారుడు మెహర్ బాబా. మెహర్ బాబా మనందరి తరపున పశ్చాత్తాపడి అందరికీ పశ్చాత్తాప ఫలితాన్ని ప్రసాదించారు. పశ్చాత్తాపపడే ప్రేమికుని పాత్రను, క్షమించే ప్రియతమ పరమాత్ముని పాత్రను రెండింటినీ తానే పోషించి
విశ్వ ఆధ్యాత్మిక కార్యాన్ని నిర్వహించారు అవతార్ మెహర్ బాబా. తెలుసో తెలియకో మనం రోజు ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాం. తెలిసి చేసినా తెలియక చేసినా మన ఆలోచనలు, మాటలు, చేతలు మనలో సంస్కారాలను ప్రోగు చేస్తాయి. అవి మరుజన్మకు పునాది వేస్తాయి. ఆ సంస్కారాలను అనుభవించడానికే మనం తిరిగి జన్మిస్తూ ఉంటాం. మరి ఆ జన్మలో తిరిగి సంస్కారాలను ప్రోగు చేసుకోకుండా ఉండాలి అంటే మెహర్ బాబా తన ప్రేమికులు ఇచ్చిన ప్రార్థనలే మనకు శరణ్యం. బాబాకు సర్వసమర్పణ అగుటియే మనకున్న ఏకైక మార్గం. బాబా కొంగును గట్టిగా 2 చేతులతో పట్టుకోవడమే మన ఏకైక కర్తవ్యం. పశ్చాత్తాపం పాపాలను నశింపచేసి స్వర్గాన్ని చేరుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇప్పుడు మనమున్న అవతార కాలంలో ఆ అవతారుడు మెహర్ ప్రభువే స్వయంగా పశ్చాత్తాప ప్రార్థనను మన కొరకు వ్రాయించి ప్రసాదించడమే కాకుండా ఆ ప్రార్థనలో ఆయన పాల్గొన్న కారణంగా ఆ ప్రార్థన యొక్క విశిష్టతను మనం ఊహించడం కూడా ఊహించలేం. ఇరిచి బాబా మాటలను ఇలా తెలియజేశారు. మానవాళికి నేను ప్రార్థనలు ఇచ్చింది వారు దానిని పఠించి ప్రార్థించడానికే. రాబోయే అన్ని తరాల వారి కొరకు అవి ఇవ్వబడినవి. నేను ఆ ప్రార్థన జరుగుతున్న సమయంలో దానిలో పాల్గొన్నందున ఎవరైతే దానిని పఠిస్తారో వారు ఆధ్యాత్మికంగా లబ్ధి పొందుతారు. ఆ ప్రార్థనను ఎంత వేగంతో చదువుతున్నారు, ఆ ప్రార్థనలో హృదయం పెట్టి చేస్తున్నారా అనేటువంటి విషయాలు లెక్కలోకి రావు. నేను ఆ ప్రార్థనలో పాల్గొనడమే ప్రధాన విషయం. ఎవరైనా ఎప్పుడైనా ఈ ప్రార్థనను చేసినప్పుడు నేను వారితో పాటు అక్కడ ఉంటాను. వారికి ఆధ్యాత్మిక సహాయం అందుతుంది అన్నారు అవతార్ మెహర్ బాబా. కాబట్టి బాబా మానవాళికి ప్రసాదించిన పశ్చాత్తాప ప్రార్థన అన్ని కాలాలకు అనుగుణంగా ఉంది. వాటి గురించి తెలుసుకున్న మనమెంతో అదృష్టవంతులం. బాబా చెప్పినట్లుగా ఈ ప్రార్థనను పఠిస్తూ విముక్తి పొందే మార్గం వైపు పయనించవచ్చు. మెహర్ బాబా మన కోసం ఎంతటి బాధను భరించి ఈ ప్రార్థనలో పాల్గొన్నారో వింటే ఈ ప్రార్థన ప్రాముఖ్యత, బాబా దానికిచ్చిన విలువ ఎంతటితో మనకి అర్థమవుతుంది. పశ్చాత్తాపం, క్షమాగుణం 2 విడదీయరానివి. అవి ఒకే నాణానికి ఉన్న 2 వైపులు వంటివి. ఎక్కడైతే నిజాయితీతో కూడిన పశ్చాత్తాపం ఉంటుందో దాని వెనకే మన్నింపు అనగా క్షమించబడడం అన్నది కూడా తప్పక ఉంటుంది. హిందీ భాషలో వాడుకలో ఉన్న కొన్ని మాటలు తెలుగులో తెలుసుకుందాం. నేను రోజు తప్పులు చేస్తూ ఉంటాను, నీవు రోజు క్షమించేస్తూనే ఉంటావు. నేను నా అలవాటుకు బానిసను, నీవు నీ జాలి గుణానికి పెట్టింది పేరు అని ఉంది. బాబా అంటారు, జనం క్షమించమని అడుగుతూ ఉంటారు, కానీ భగవంతుడు ప్రతి ఒక్కరిలో అన్నిటా నిండి ఉన్నప్పుడు క్షమించడానికి వేరుగా ఎవరున్నారక్కడ అన్నారు మెహర్ బాబా. భగవంతుడు సృష్టిని సృష్టించే సమయంలోనే తాను సృష్టించిన దానిని క్షమించేయడం కూడా జరిగిపోయింది. అయినప్పటికీ మానవాళి భగవంతుణ్ణి క్షమించమని వేడుకుంటూనే ఉంటారు. ఆయన వారిని క్షమిస్తూనే ఉంటారు. కానీ దైవాన్ని దేనిని క్షమించమని అడిగారో ఆయన దానిని క్షమించాడు అన్న విషయాన్ని మరిచిపోవడానికి బదులుగా వాటినే బాగా గుర్తు పెట్టుకోవడం వల్ల మళ్ళీ మళ్ళీ ప్రజలు ఆ తప్పులను చేయడం జరుగుతోంది. ఆ తప్పుకు సంబంధించిన బీజాలు తిరిగి మొలకెత్తి బాగా వృద్ధి చెందుతాయి. అందుకే మళ్ళీ మళ్ళీ దైవాన్ని క్షమించమని అడగవలసి వస్తుంది. ఆయన మళ్ళీ మళ్ళీ క్షమించాను అంటాడు అన్నారు మెహర్ బాబా. భగవంతుడు పాపాలను క్షమించడం అంటే అర్థం ఏ ఒక్కరి పాపాలకు శిక్ష అనేది ఉండదు. పాప విముక్తి ద్వారాలను ప్రభువు ఎప్పుడూ తెరిచే ఉంచుతాడు అంటారు మెహర్ బాబా. మెహర్ బాబా ఇంకా ఇలా అంటున్నారు,
నేను క్షమించాను అన్నానంటే ఏం జరుగుతుంది? ద్వంద్వంలో నీకున్న బంధనాలు వదులవుతాయి. నేను క్షమించడానికి క్షణకాలం కూడా పట్టదు. అంటే ఉదాహరణకు ఒక పెద్ద గడ్డి కుప్ప ఉందనుకోండి. ఒక్క అగ్గిపుల్ల వెలిగిస్తే చాలు, మంటలు దాన్ని క్షణంలో దహించి వేస్తాయి. గడ్డి కుప్ప అంటే గడ్డి పరక లాంటి సంస్కారాలు అన్నారు మెహర్ బాబా. నీవు పాపాల ద్వారా ప్రోగు చేసుకున్న నీ మురికి, పనికిరాని చెత్త, దాన్ని పూర్తిగా నాశనం చేయడానికి నాకు ఎక్కువ సమయం పట్టదు. దైవం యొక్క క్షమాగుణం వాటిని క్షణంలో బూడిద చేస్తుంది అన్నారు మెహర్ బాబా. కాబట్టి నిరంతరం చేసే నిజాయితీతో కూడిన ప్రార్థనల ద్వారా కఠినమైన కర్మ శాసనం నుండి కూడా బయటపడే అవకాశం ఉంది. క్షమించమని దైవాన్ని కోరుకుంటే అది భగవంతుడిలోని కృపను తట్టి లేపుతుంది. ఈ కృప బుద్ధితో గ్రహించడానికి శక్యం కానిది. ఆ కృపయే కర్మ శాసన నిర్ణయాలను కూడా మార్చివేయగలుగుతుంది. నేను మహాసాగరాన్ని. నీవెంత మురికిని దానిని చేర్చినప్పటికీ ఆ సాగరం కలుషితం కాదు. అందుకే మీ పాపాలను, తప్పులను, బలహీనతలను నా ప్రేమ మహాసాగరంలో కలిపేయండి అన్నారు మెహర్ బాబా. కాబట్టి పశ్చాత్తాప ప్రార్థన మన తలరాతనే మార్చగలదు. అంతేకాదు మన గమ్యమైన భగవదైక్యం సాధించడానికి కూడా సహకరిస్తుంది. అందుకే బాబా అన్నారు, ప్రార్థన చేస్తున్నప్పుడు భగవంతుని ఎడల దృఢమైన నమ్మిక, విశ్వాసం పెట్టుకుని ప్రార్థించండి. ఆ విషయమే మీ ప్రార్థనలో ఆయనకు తెలియజేయండి. అది మీరు మనస్ఫూర్తిగా చెబితే ఆయనకు తప్పక వినబడుతుంది. కాబట్టి నీతితో, నిజాయితీతో మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థించాలి అన్నారు మెహర్ బాబా. నాలుక చివరి నుండి వచ్చే భాష భగవంతుడు వినడు. ఆయన మనోభాష కూడా వినడు. మనోభాష అంటే ధ్యానాలు, యోగాలు అలాంటివి. ఆయనకు వినబడేది ఒకే ఒక భాష, హృదయ భాష అన్నారు ప్రీతమ అవతార్ మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की